కూర్చున్నారు. మనం ఈరోజు అధికారంలో ఉన్నాం. దేశమంతా కూడా అబ్బురపోయేటటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నడుస్తున్నటువంటి సందర్భం. ఈరోజు మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని ఈరోజు గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు మహిళా తల్లులు ఉన్నారు, ముస్లిం ఐఐటికి సంబంధించి మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మన ప్రభాకర్ అన్న ఈరోజు ఢిల్లీలో కూర్చొని ఏదనుకుంటే అది జరిగేటటువంటి పరిస్థితి. ఈరోజు మాయ మాటలు, మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళ చేతులు ఏముందని చెప్పడం చేస్తారు. మరి మొన్నటి వరకు ఓడినా మొగుండే, గెలిచినా మొగుండన్నాడు, ఈరోజు ఏమంటున్నాడు? ఒక నపుంసకుల్లాగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన చేతులు ఏం లేదు, కానీ ఆయన బలపరిచినటువంటి అభ్యర్థిని కనుక గెలిపిస్తే మనందరం కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం గుర్తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండాలి, గ్రామాలు కూడా బాగుండాలి. గ్రామాలు బాగుంటేనే ఈరోజు రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకుంటుందని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా ఈరోజు గ్రామాలకు సంబంధించి బడ్జెట్ లోనే డబ్బులు ప్రవాసమైనటువంటి మార్పు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి ఓటర్లందరికీ కూడా ఏం చేసిండు తెలుస్తలేదా? మరి అలా విద్యార్థులకు ఏం చేసిండు తెలుస్తలేదా? మరి అలా ఎన్నో అభివృద్ధి పనులు, మరి గ్రామంలో రైతులకు ఏం చేస్తుండో తెలుస్తలేదా? ఇంటింటికి నీరు వచ్చిందో మా అక్కయ్యలకు తెలియదా? మా రైతులకు తెలియదా? మా ఆటో డ్రైవర్లకు తెలియదా? అదే తరీకలో వేసుకుందామని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చూసిపోతున్నారు ఇలా మన దగ్గర. ఇలా మరి సంగారెడ్డికి కావాలి, ఇంటింటికి మంచినీళ్ళు కావాలి, చాలా మంది గరీబోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇండ్లు కావాలి, ఐఐటీలో ఉద్యోగాలు కావాలి, మరి కొత్త కంపెనీలు తీసుకురావాలి. ఇవన్నీ ఎవరు తెస్తాడు? జగ్గారెడ్డి తెస్తాడు. ఇవన్నీ ఏమో పెట్టుకొని తెస్తాడు. నీ సర్కారే లేదా? దరఖాస్తు తీసుకోమని ఎవరికి ఇస్తాడు? సీఎంకే ఇవ్వలే కదా. మళ్ళా సీఎం ఎవరో సీఎం? మన పార్టీ టీఆర్ఎస్ సీఎం కాదురా, మనల్ని కాదని. నా దరఖాస్తు ఇస్తే చేస్తాడా? కాయ దరఖాస్తు ఇస్తే చేస్తాడా? ఎంపీ సాబ్ ప్రభాకర్ రెడ్డి దరఖాస్తు ఇస్తే చేస్తాడా? లేకుంటే చింత ప్రభాకర్ దరఖాస్తు ఇస్తే పనిచేస్తాడా? లేకపోతే ఇంకా బయట పార్టీ వచ్చి పనిచేస్తాడా? గది గమనించాల మీరు అందరు. ఇవాళ ఖచ్చితంగా కంది గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. చుట్టూ మంచిగా త్రిపుల్ రోడ్ అవుతున్నది. మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, ఎవడన్నా దొంగ లేఅవుట్లు చేసినా కానీ అనగదొక్కి మరి వసూలు చేసి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ పక్కా చేపిస్తాం. మనం బీదోళ్ళకి రిజిస్ట్రేషన్ చేపిస్తాం. బీదోళ్ళకి ప్లాట్లు ఎవరెవరికి ఏం కావాలి, డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా నేనే ఉంటా, నేనే వస్తా, ఒక ఎమ్మెల్యేలాగా పనిచేస్తా. ఈ గ్రామంలోకి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా వస్తా. ఆఫీసు పెట్టుకుంటే ఎలక్షన్ తర్వాత మీరు ఖచ్చితంగా సులోచనమ్మని గెలిపించుకొని రండి. మీ గ్రామానికి ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా శాంక్షన్ చేపించి ముఖ్యమంత్రి దగ్గర దరఖాస్తు పెట్టి ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కానీ, మన ముఖ్యమంత్రి నుంచి వచ్చిన నిధులు కానీ తెచ్చి ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేపిద్దాం. బాగా వెనుకబడ్డ ప్రాంతం, మరి సిటీ దగ్గర ఉన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇలా ప్రభుత్వం మనది ఉన్నది, ఇంకా 5 ఏళ్ళు మనది ఉంటుంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మనదే. కాబట్టి ఖచ్చితంగా ఈ కంది గ్రామాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకుందాం. మీరు అందరు గమనించాలి. ఇవాళ మరి ఈ అవకాశం మళ్ళీ రాదు. మరి చాలా కీలకమైనది మీ ఓటు. కాబట్టి మరి ఆలోచించి మరి ఇలా పనిచేసే అభ్యర్థి ఎవరు, ఏ సర్కారు ఉన్నది, ఏ ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ ఎంపీ ఉన్నారు, ఎవరు పనిచేస్తారు, మరి ఇవన్నీ ఆలోచించి మరి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం మీ అందరినీ. ఇరువురికి సమన్యాయం